గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో గోల్డ్ అండ్ బీటీసీ అనాలైసిస్ చేద్దాం. నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చింది, మరి ఈ రోజు ఏ విధంగా మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ రోజు ఇంపార్టెంట్ జోన్స్ ఏవి, ఈ రోజు మన వ్యూ ఏ విధంగా ఉండాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను మీకు నిన్న ఇచ్చిన జోన్స్ 2 జోన్స్ ఇచ్చాను. ఈ గ్రీన్ జోన్ ఒకటి ఇచ్చాను అండ్ ఈ గ్రీన్ జోన్ ఒకటి ఇచ్చాను. ఆల్రెడీ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. నా స్టూడెంట్స్ అందరూ ఈ ట్రేడింగ్ క్యాప్చర్ చేశారు. దాని తర్వాత మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత నేను క్లియర్గా చెప్పాను, మళ్ళీ ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చిన తర్వాత రీటెస్ట్ దగ్గర ఇక్కడ నుంచి అప్సైడ్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. మార్కెట్ సేమ్ అదే జోన్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్వర్డ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో మళ్ళీ సెకండ్ టైం మార్కెట్ వచ్చింది. సెకండ్ టైం కూడా అదే జోన్ నుంచి మార్కెట్ అనేది పెరిగింది. చూడండి, మన జోన్స్ అనేవి ప్రతిరోజు వర్క్ చేస్తాయి. ఇక్కడ లేట్ అయింది బట్ ఖచ్చితంగా మన జోన్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా వర్క్ చేస్తాయి, ఎప్పుడైనా సరే వర్క్ చేస్తాయి. ఖచ్చితంగా జోన్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ పెరుగుతుంది. మరి ఈ రోజు ప్లాన్ ఏ విధంగా ఉండాలి? సో మార్కెట్ ఈ రోజు కూడా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మనం ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాము. ఎందుకంటే మనకు తెలుసు మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడే ఉంది. నేను మీకు చెప్తూనే ఉన్నాను. సో ఎప్పటి నుంచి అయితే చెప్తున్నానో అప్పటి నుంచి మార్కెట్ ఓన్లీ అప్ సైడ్ మూవ్మెంటే ఇస్తుంది. అది ఎందుకంటే మార్కెట్ పవర్ఫుల్ 6 స్ట్రాటజీస్. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? సో ఈ రోజు మార్కెట్ ఈ రోజు కూడా పైకి వెళ్తుంది. ఇంపార్టెంట్ జోన్ ఈ గ్రీన్ జోన్. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గర వరకు వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడండి. ఇది ఇంపార్టెంట్ జోన్. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు మార్కెట్ లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవుతుంది డౌన్ సైడ్ కి. అప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. అప్పటి వరకు అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడండి. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ జోన్స్ కూడా ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేయాలి. ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే మనకు మార్కెట్ అప్ రీటెస్ట్ దగ్గర బయింగ్ ఎంట్రీ అని చూడాలి. ఎగ్జాంపుల్, మార్కెట్ ఈ విధంగా బ్రేక్అవుట్ చేసింది అనుకోండి. రీటెస్ట్ దగ్గర ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ కి మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ అదే రెడ్ జోన్. అండ్ ఇంకొక జోన్ కూడా ఇంపార్టెంటే. ఒకవేళ మార్కెట్ ఆ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంటే. మళ్ళీ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా మార్కెట్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మార్కెట్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడాలి. సో ఈ విధంగా అప్ సైడ్ ఎంట్రీ చూడండి. ఒకవేళ డైరెక్ట్ మార్కెట్ కింద పడితే డైరెక్ట్ ఈ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడాలి. ఎగ్జాంపుల్ ఇది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇదే విధంగా డైరెక్ట్ ఇట్లా పడింది అనుకోండి. ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ చూడాలి. ఏ జోన్ దగ్గర అయినా సరే ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోండి. వితౌట్ కన్ఫర్మేషన్స్ తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. అండ్ రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో ట్రేడ్ చేయండి. ఇది మనకు గోల్డ్. ఒకసారి బీటీసీ చూద్దాం. సో బీటీసీలో మనకు ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. ప్రాపర్ బ్రేక్ డౌన్ ఉండాలి. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ చూడాలి. ప్రాపర్ బ్రేక్ డౌన్ ఉండాలి. ఆ బ్రేక్ డౌన్ చేస్తే ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఈ జోన్ దగ్గర కూడా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్ ఇక్కడ నుంచే పైకి వెళ్ళింది అనుకోండి, ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేయకుండా, ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచే పైకి వెళ్తే ఇక్కడ నుంచి రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ చూడాలి. ఇది బీటీసీ సింపుల్. సో ఈ విధంగా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.